వెల్కమ్ టు జీవీజీ ఇన్ఫినిటీ వైబ్స్. ఈరోజు మనం మొక్కజొన్న గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మొక్కజొన్న గారెలు చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకు కావాల్సిందల్లా మొక్కజొన్నలు. సో కంకి నుంచి జొన్నలు వేరు చేసుకొని బాగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకొని సైడ్కి పెట్టుకుందాం. సో అలాగే ఒక ఆనియన్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్, జింజర్, కొంచెం కొత్తిమీర, పుదీనా బాగా కడిగి కట్ చేసి సైడ్కి పెట్టుకున్నాం. ఒక జార్లో కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీస్, అలాగే అప్పుడే కడిగి పెట్టుకున్న జొన్నలు. నేను ఇక్కడ ఎక్కడ వాటర్ యాడ్ చేయట్లేదు. అలాగే హాఫ్ ఆనియన్. సో ఆనియన్ వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. 1 or 2 రౌండ్స్ సరిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్తో పాటు అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడినంత సాల్టు, సో కొంచెం సోడా వేసుకోవాలి. సో తర్వాత వీటన్నిటి బాగా ఇలా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఎక్కడ మైదా కానీ శనగపిండి కానీ వేయలేదు. అలాగే వాటర్ కూడా యూజ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ జొన్నలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేసుకోని అవసరం లేదు. కడాయిలో కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటి నెమ్మదిగా గారెలు వేసుకోవాలి. సో ఇలా గారెలు మనకు కావాల్సిన సైజులో, షేప్లో నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కాసేపు అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిదిగా నెమ్మదిగా 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా బాగా కాలిన తర్వాత మనకు కలర్ చేంజ్ అవుతుంది. ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా నెమ్మదిగా తీసుకుంటే మనకు కావాల్సిన క్రిస్పీ అండ్ టేస్టీ మొక్కజొన్న గారెలు రెడీ. సో ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇది చేయడం వల్ల కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేయొచ్చు. మనం గారెలు బెస్ట్ స్నాక్ ఐటమ్ ఫర్ ద ఈవినింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.